ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. పలు చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు భారీగా బారులు తీరాయి. రాజమండ్రిలో పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. డీజిల్ పెట్రోల్ కొరతతో రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. అంటే డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన పెట్రోల్ బంకుల్లోనే ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూడవచ్చు, క్యూ కడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం బారులు తీరారు. అంటే ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ దొరకదు అనే భయాందోళనతో ప్రజలు ముందస్తు జాగ్రత్తగానే ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు పెద్ద ఎత్తున బంకులకు క్యూ కడుతున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. కేవలం ప్రస్తుతం ప్రభుత్వ బంకుల దగ్గర మాత్రమే ఇక్కడ పెట్రోల్ డీజిల్ లభిస్తుంది. ఇక్కడ కూడా టూ వీలర్కి సంబంధించి ఒక 300, అదేవిధంగా ఆటోకి సంబంధించి 300, అదేవిధంగా కారుకి అయితే కనుక 1500 డీజిల్ కొడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా వినియోగదారులతో నిండుకున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా వచ్చి డీజిల్ కొట్టించుకుంటున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక ఆటోకి మాత్రం ప్రస్తుతం 300 మాత్రమే డీజిల్ కొట్టే పరిస్థితి ఉంది. మొత్తం చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. 300 కొడుతున్నారండి. 300 సరిపోదండి. అంటే మీరు కొంతమంది ఉన్నా సరే దొరకదని వస్తున్నారండి. యాక్చువల్ లిక్విడ్ అయితే ఉందని గవర్నమెంట్ చెప్తుంది. ఆయన జనాలు ఒకరిని బట్టి ఒకరు అలా వచ్చేస్తున్నారు. 1500 డీజిల్ కొడుతున్నారు. ఆటోకి టూ వీలర్స్కి అయితే మాత్రం 300 చేస్తున్నారు. అంటే బంకుల దగ్గర జనం పెట్రోలు డీజిల్ దొరకదనే భయాందోళనతోనే ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గరికి క్యూ కడుతున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం ఇప్పుడు రబీ సీజన్ ఉంది. రబీ సీజన్ నేపథ్యంలో వరి కోత యంత్రాలు కూడా డీజిల్ అవసరము. అక్కడ కూడా డీజిల్ లేకపోవడంతో వరి కోతలు కూడా నిలిచిపోయాయి. రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి పక్క కొన్ని ప్రాంతాల్లో చూస్తే కనుక బోర్లకి అంటే డీజిల్ ఉంటేనే బోర్లు పనిచేస్తాయి. బోర్లు కూడా డీజిల్ కొట్టించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా డీజిల్ దొరకపోవడంతో ప్రస్తుతం రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం కోతల సమయంలో పంటలు తడుపుకునేందుకు నీరు లేకపోతే ఎలా అని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్కన వరికోత మిషన్లు కూడా కోసేందుకు కూడా ప్రస్తుతం డీజిల్ కొరత వల్ల వరికోత యంత్రాలు కూడా ఎక్కడికక్కడికే మూలనబడ్డ పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. లారీ డ్రైవర్లు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, బస్సులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ కొట్టించుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే మీ మామూలుగా ఎంత కావాలి? కొడితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాం. అలా అంటే ఇప్పుడు 1500. అవునండి. అంటే మీకు కొంతమంది ఉన్నా సరే భయంతో ముందు వచ్చి కొట్టేసుకుంటున్నారు. మరి కొట్టించుకుంటే డీజిల్ లేకపోతే మనం ఏం చేస్తామండి. పెట్రోల్ ఇప్పటి వరకు పెట్రోల్ 15%, అదేవిధంగా డీజిల్ 25% వినియోగం జరిగినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ డీజిల్ పెట్రోల్ కొరత ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదు. జిల్లా అధికారులు ఇక్కడికి వచ్చి పరిస్థితి చక్కదిద్దట్లేదు అనేది కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాటర్ స్టూడియో.